ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మే నెల మిథున రాశి వారి జాతకం ఓవరాల్గా ఏ విధంగా ఉండిపోతుంది? వీళ్ళకి ఎదురయ్యే మంచి చెడులు, లాభ నష్టాలు ఎలా ఉంటాయి? విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, వ్యాపారాల పరంగా ఈ నెల ఎలా ఉండిపోతుంది? ఇక్కడ మే మాసంలో మన మిథునం వారికి కనుక చూసుకుంటే ప్రస్తుతం అయితే మిథునంలో గురువు ఉన్నాడండి. 3లో కేతువు, అంటే పరాక్రమ స్థానంలో కేతువు. మనకి దశమ స్థానంలో 2 క్రూర గ్రహాలు ఉన్నాయి వృత్తి స్థానంలో. అది ఒక రకంగా చెప్పాలంటే కొంత స్ట్రెస్ని ఇస్తుంది, అవకాశాలు ఇస్తుంది. లాభంలో రవి బుధులు, 12వ స్థానంలో శుక్రుడు. ఈ శుక్రుడు కూడా 14వ తేదీ నుంచి రాశిలోకి వస్తున్నాడు. ఇదే 14వ తేదీ నుంచి రవి బుధులు కూడా లాభంలోకి వస్తున్నారు, వ్యయ స్థానంలోకి వస్తున్నారు. కుజుడు లాభంలోకి వస్తున్నాడు శనిని వదిలేసి 12వ తేదీ నుంచి. ఈ చంద్రుడు వచ్చేసి మనకి మిథునం నుంచి పంచమ స్థానంలో ఉండే చంద్రుడు 1వ తేదీ మే 1 నుంచి 12 రాశులు తిరుగుతాడు. అయితే ఒక్కొక్క గ్రహం వల్ల ఒక్కొక్క ఫలితం ఉంటుంది, ఇక్కడ ఒక్కొక్క జాగ్రత్త ఉంటుంది. ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనకి ఈ మాసంలో పర్టికులర్గా దశమ స్థానంలో 2 పాపగ్రహాలు ఉన్నాయి. 12వ తేదీ వరకు కూడా వీరికి ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో అండ్ శారీరకంగా కూడా కొంత స్ట్రెస్ ఉంటుంది. 12 దాటిన తర్వాత చాలా రిలీఫ్ వస్తుంది చెప్పాలంటే. అంటే ఇక్కడ ఎప్పుడైనా క్రూర గ్రహాలు కేంద్ర స్థానాల్లో యోగిస్తాయండి. అందులో దశమ కేంద్రంలో క్రూర గ్రహాలు చక్కగా యోగిస్తాయి, శని, కుజుడు, రాహువు ఇలాంటి గ్రహాలు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ 2 విరుద్ధ ఎనర్జీస్ ఉండే గ్రహాలు కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉద్యోగంలో రాజకీయాలు నడుస్తుంటాయి, గొడవలు నడుస్తుంటాయి ఒకవైపు. ఇదంతా కూడా కొంత ప్రశాంతత మాత్రం మీకు 13, 14వ తేదీల నుంచి జరుగుతుంది చెప్పాలంటే. ఎందుకంటే శుక్రుడు కూడా రాశిలోకి వస్తున్నాడు కదా. 2 శుభగ్రహాలు సప్తమాన్ని చూస్తున్నందుకు, అంటే మనది మిథున రాశి, సప్తమం అనేది వివాహ స్థానము. గురువు చూడడమే వివాహాన్ని ఇస్తుంది. దాంతోపాటు శుక్రుడితో కలిసిన గురువు ఏంటంటే ఎప్పటి నుంచో వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారికి మే 14 నుంచి ఒక 25 రోజుల పాటు ఇది ఒక బెటర్ టైం చెప్పాలంటే, మంచి టైం చెప్పాలంటే. ఇక ధనాధిపతి చంద్రుడు ఎవరైతే ఉన్నారో, ఈ చంద్రగ్రహం ఏదైతే ఉందో ఈ 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ 5 రోజులు మాత్రం వీళ్ళు ముందుగా 10, 11, 12 తేదీల్లో పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో ఏదైనా మనీ తీసుకెళ్లే విషయంలో 10, 11, 12 తేదీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 14, 15 తేదీలు, 13, 14, 15 ఈ తేదీల్లో కనుక చూసుకుంటే ఇక్కడ పర్టికులర్గా వీళ్ళు ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటారో అక్కడ వాళ్ళకి ఒక్కోసారి మనం ఏదో డబ్బులు తక్కువ ఉన్నాయంటే ఇస్తూ ఉంటాం. దానివల్ల మోసపోవడము, దానివల్ల తర్వాత ఇబ్బందులు రావడం అనేది జరుగుతుంది. తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ 5 రోజులు వీళ్ళు మనీ మ్యాటర్స్ విషయంలో, దూర ప్రాంతాలకు వెళ్ళే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే 9లో రాహు ఉన్నప్పుడు సర్వసాధారణంగా వీళ్ళు ఎక్కువగా పితృదేవత ఆరాధన చేయడం చాలా మంచిది. ఏదైనా ఎవరితోనైనా కొన్ని ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తాము, లేకపోతే ఒక పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్తాము, ఏదైనా మీ జీవితంలో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ముఖ్యమైనటువంటిది అని మాట్లాడడానికి వెళ్ళే విషయంలో మాత్రం ఆదివారం, మంగళవారం అవాయిడ్ చేసేసేయండి. ఎందుకంటే ఇక్కడ మంగళవారం ఇంకా మెయిన్, మొదటి 2 వారాలు అయితే ఎప్పుడు వెళ్తే బాగుంటుందంటారు? మిగతా శుక్రవారం వెళ్ళొచ్చు, శుక్రవారం హ్యాపీగా వెళ్ళొచ్చు, బుధవారం వెళ్ళొచ్చు, ఇట్స్ గుడ్. కలర్ కోడ్ కూడా ఏమైనా ఉంటుందంటారా? అది కలరు వాళ్ళ జన్మ నక్షత్రం బట్టి, వాళ్ళకుండే గ్రహస్థితిని బట్టి, వాళ్ళకుండే నెంబర్ని బట్టి, వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఉంటుందండి. జనరల్గా మిథునం వారికి ఏంటంటే వైట్ కలర్ ఈజ్ బెస్ట్, వైట్, గ్రీన్ బెస్ట్ అని చెప్తాం. ఎందుకంటే లగ్నాధిపతి, పంచమాధిపతి కాబట్టి. అదేవిధంగా వీళ్ళకి కొంచెం ఈ మాసంలో సొంతంగా ఏదైనా కొనుక్కోవడానికి, ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి, లేకపోతే ఏదైనా ఆరోగ్యానికి సంబంధించినటువంటి బిజినెస్లు ఏదైనా ప్రారంభించడానికి కొంత అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే. మరియు 14వ తేదీ తర్వాత ఎప్పుడైతే చతుర్థాధిపతి 12వ స్థానంలో ఉంటున్నాడో, ఇక్కడ ఏంటంటే రవితో పాటు కలిసి ఉన్నందుకు కొన్ని ప్రాపర్టీలు తీసేసేయాలి, అమ్మేయాలనుకునే అమ్మేయగలుగుతారు. లేదు ఈ ప్రాపర్టీ నేను ఇప్పుడు కొనవలసిందే, ఎట్టి పరిస్థితులు ఇది అమ్మేసి, అంటే కొన్ని ఎలా ఉంటాయంటే చిన్న 2-3 ప్రాపర్టీస్ ఉంటే తీసేసి ఒక పెద్ద ప్రాపర్టీ తీసుకుంటాం. అలాంటివి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే. ఓకే. అండ్ అదేవిధంగా కొద్దిగా ఈ ప్రాపర్టీ తీసుకునే విధానంలో కూడా కొంచెం ఎంతైనా కుజుడు
పూర్వజన్మ కర్మకారకుడు వీళ్ళకి మిథునం వారికి. ఈ పూర్వజన్మ కర్మకారకుడు ఎప్పుడైతే మీకు శనితో కలిసి ఉన్నాడో ఈ ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో ఒక్కొక్కసారి వివాదాస్పదమైనవి తీసుకుంటారు తెలియక. సో కొంచెం 1-2 సార్లు ఇది ఎలా ఉంది ఏంటని చూసుకొని తీసుకోవాలి. వివాహ సంబంధాలు అయితే చక్కగా కుదురుతాయి. దూర ప్రాంతాల కంటే వేరే వేరే దేశాలకు వెళ్ళి ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుంది. బట్ ఇప్పుడు బయట ఉన్న కండిషన్ మీకు తెలుసుంత వార్ కండిషన్ ఉంది కాబట్టి ఇటువంటి కండిషన్స్ చూపిస్తున్నాయి. మరియు ఉద్యోగ కొత్త అవకాశాలు అయితే వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇన్వెస్ట్మెంట్స్ ప్రధానంగా ఏంటంటే మనం దేని మీద మదుపు పెడుతున్నాము. 12వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఈ మాసంలో ప్రధానంగా 14వ తేదీ వరకు 12లో ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఈ రాశి వారు చేసే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అయినా ఎంతో కొంత మీకు ఫ్రూట్స్ ఇస్తుంది. అక్కడ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మనం పెడితే జీరో అయిపోద్ది, ఏమీ రాదు అక్కడ. అలా కాకుండా ఇక్కడ ఉండేటువంటి గ్రహస్థితి మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత మనకి ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది చూపిస్తుంది చెప్పాలంటే. అవకాశాల్లో గుర్తింపు పరంగా ఎలా ఉంటుంది సార్? గుర్తింపు అంటే లాభంలో రగుంటున్నాడండి. ఫస్ట్ 2 వీక్స్ కొంత గుర్తింపు ఇస్తాడు. ప్రమోషన్స్కి కూడా ఆస్కారం ఇస్తాడు అక్కడ. ఎందుకంటే ఎంత మీకు రవిరాశిలో కేతు ఉన్నా కొన్ని ఆటంకాలు ప్రమోషన్ వచ్చే విషయంలో ఎవరో మధ్యలో వచ్చి వాళ్ళకి కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినా ఖచ్చితంగా ఇక్కడ మాత్రం బాగుంటుందని చెప్పొచ్చు. ఇక ఫ్యామిలీ పరంగా లవ్ అండ్ అఫెక్షన్స్ పరంగా ఎలా ఉంటుంది? ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్నట్లయితే లవ్ అండ్ అఫెక్షన్ సంబంధించినటువంటి విషయాల్లో కనుక చూసుకుంటే ఇక్కడ శుక్రుడు ఎప్పుడైతే రాశిలోకి వస్తున్నాడో 14వ తేదీ నుంచి వీళ్ళు కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది, లవ్ అండ్ అఫెక్షన్ పెరుగుతుంది. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి, ఎందుకంటే పంచమాధిపతి కదా శుక్రుడు ప్రేమకారకుడు, అలాంటి వారిని వివాహం చేసుకోవడానికి కూడా అనుకూలత పెరుగుతుంది. క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఇప్పుడు లవ్ అండ్ అఫెక్షన్కి ఎలాగైతే పంచమ స్థానము, క్రియేటివ్ కూడా పంచమ స్థానం. క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి, కళారంగాల్లో ఉండేటువంటి వారికి అని చెప్పొచ్చు మనం. స్త్రీల వల్ల పురుషులకి లేదంటే పురుషుల వల్ల స్త్రీలకి ఏదైనా ఇబ్బందులు, కాంట్రవర్సీలు ఎదుర్కోవడం ఇలాంటి పరిస్థితులు ఉంటాయి? చిన్న ఉంటాయండి. స్త్రీల వల్ల పురుషులకి అనేవి చిన్న కాంట్రవర్సీస్ ఉంటాయి, ఉండవని కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది పర్టికులర్గా ఈ కుజుడు శని కలిసి ఉన్నారు కాబట్టి 12వ తేదీ వరకు కూడా చేసే ఉద్యోగంలో కొన్ని కాంట్రవర్సీస్ వస్తాయి, అది చూసుకోవాలి. ఎందుకంటే దశమ స్థానం. సో ఆ కాంట్రవర్సీస్ తగ్గాలి అంటే మాత్రం ఒకటి ఓం కర్పూర వీటికి ఆమోద సమాకర్ష దిగంతర, ఎందుకంటే 3లో కేతు ఉన్నాడుగా. అలాగే ఆ కాంట్రవర్సీస్ వల్ల ఉద్యోగానికే ఇబ్బంది వస్తుంది అని అనుకున్నప్పుడు మాత్రం ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.